ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 6వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 6వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి. ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలతో పాటు లాభం కూడా మీ చేతికి అందబోతుంది. ఊహించని విధంగా గతంలో తాలూకా లావాదేవీల విషయంలో రావాల్సిన డబ్బులు కానీ మీకు రావాల్సింది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రెండు చేతుల డబ్బులు సంపాదించుకునే అవకాశాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందండి. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం, చక్కగా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం మీకు ఉండబోతుందండి. అన్నింటా కూడా తెలివితేటలతో కూడా ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులు అంటే మానసిక పరమైనవైనా కానీ లేదా మీ యొక్క వ్యక్తిగతమైనవైనా అయి ఉండొచ్చు లేదా వృత్తిపరమైనవైనా అయి ఉండొచ్చు, ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది. చక్కగా మీరుకంటూ ఒక ప్రత్యేకమైన హోదాతో ప్రత్యేకమైన స్థానంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. రెట్టింపైన ఉత్సాహంతో ప్రతి పనిలోనూ కూడా చక్కగా చురుగ్గా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేలాంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్ని పనులలోనూ కూడా మీదైన శైలిలో మీ ప్రతిభనైతే కనబరచగలుగుతారండి. చక్కటి తెలివితేటలను ప్రదర్శించగలుగుతారు. కీలక నిర్ణయ విషయాలలో ఎంతో తెలివిగా, ఎంతో చాకచక్యంగా, సునాయాసంగా ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఉంటుందండి. ఇక మీ మనసుకు నచ్చిన విధంగా కొంతవరకు సమయాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ఒకదాని వెంట ఒకటి చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళి యథా సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. వాటి తాలూకు లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారు. ఈరోజు ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే ఏవైనా ఖర్చులు ఎక్కువగా వస్తున్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోవటం కానీ వాటిని వదులుకోవడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారు. ఖర్చులన్నిటినీ కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్తూ చక్కగా లాభాలతో మీ రోజున అయితే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలు లభించడమే కాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి చేదోడు వాదోడుగా ఉండటం, వారి అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతును తెలియచేయటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు అనుకున్నట్లుగా ప్రతి పనిని కూడా అనుకున్న సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. కొంతవరకు మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపటం లేదా వారి కోసం ఏమైనా వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయటం, ఈ విధమైన విషయాలలో కూడా మీరు చురుగ్గా ఉండగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే నూతన వ్యవహారాలు అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలని కానీ లేదా కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని కానీ ఆలోచిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అయితే ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పనిలోనూ విజయంతో పాటు చక్కగా లక్ష్మీ కటాక్షంతో మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో చేతి నిండా డబ్బుతో రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి. అయితే మీ యొక్క ఎదుగుదలను కానీ మీ సంతోషాన్ని కానీ చూడలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. వారు మీ ఆనందాన్ని పాడు చేయాలని కానీ లేదా మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలని కానీ లేదా మీ మనసుకు నచ్చని విధంగా వారు ప్రవర్తించాలని కానీ ఇట్లాంటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుంది. అటువంటి వారి విషయంలో మీరు ఏ మాత్రము పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడుపుకోగలుగుతారండి. వాటి వలన ఎదురయ్యే ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పుకోగలుగుతారు.
ఇక ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి, స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అనే ఆసక్తి చూపిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఏదైనా పనులు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతవరకు లోతుగా ఆలోచించి కూడా చేయగలుగుతారు. అంటే దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మీరు ముందుగానే బేరీజ్ వేసుకోగలుగుతారండి. ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం ఈరోజు మీరు ముందంజలో ఉండబోతున్నారు. అంటే మీ వద్దకు ఎవరైనా మాట సహాయం అని కానీ, ఆర్థిక సహాయం అని కానీ వస్తే అటువంటి వారందరికీ కూడా మీరు చక్కగా సహాయం చేసే పరిస్థితుల్లో మీరైతే ఉండగలుగుతారు. అది కూడా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు ఏదైతే చేస్తున్నారో తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకుని మీరు అనుకున్న విధంగా చక్కగా శుభ ఫలితాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ పెట్టుబడులు మరింతగా ఎక్కువగా పెట్టుకోగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ యొక్క పెద్దలను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ వారి యొక్క సలహాలను తీసుకుని సంప్రదించి మీరు మరింతగా పెట్టుబడులు పెట్టి లాభాలను అయితే పొందగలుగుతారండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా పెట్టుబడులను అయితే పెట్టగలుగుతారు. అన్నింటా కూడా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆత్మవిశ్వాసంతోనూ గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈ రోజు ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి అన్ని పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా అందరితో కూడా మైత్రిగా ఉండగలుగుతారు. అంటే స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి మెలకువలను ప్రదర్శిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని చక్కగా దక్కించుకోగలుగుతారండి. చక్కటి ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలపై మీ యొక్క సమయాన్ని వెచ్చించగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీ స్నేహితుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి వ్యాపార మెలకువలతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మీరు కోరుకున్న విధంగా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ఉద్యోగ విషయాలలో మీకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ బంధం మరింత బలపడుతుంది. మీ బంధంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీదైన శైలిలో మీ ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క రాజకీయ మెలకువలను ప్రదర్శిస్తూ మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఒకదాని వెంట చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తూ మీదైన శైలిలో మీ యొక్క ప్రాధాన్యతను నిలబెట్టుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరి నుంచి సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.